Yes, good evening everyone. Welcome back to our channel. So right now today in this session we are going to discuss about the concept of sector and its area and types of sector. Okay. సో ఆల్రెడీ మనం ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే ఒక చాప్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, బేసిక్స్ అండ్ అలాగే ప్రీవియస్ వీడియో క్లాస్లో ట్యాంజెంట్ యొక్క ఇంట్రడక్షన్, సీకెంట్ యొక్క ఇంట్రడక్షన్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటి, రేడియస్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి మధ్య రిలేషన్ ఏంటి, అండ్ అలాగే పాయింట్ ఇన్సైడ్ అండ్ ఆన్ ది సర్ఫేస్ అండ్ బయట ఉంటే ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు, అలాగే ట్యాంజెంట్ యొక్క హిస్టరీ, అలాగే ఏ వర్డ్ నుంచి వచ్చింది, దాని మీనింగ్ ఏంటి, అలాగే ఇచ్చినటువంటి సర్కిల్కి ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు, లైక్ ఆల్ దీస్ బేసిక్ కాన్సెప్ట్స్ వర్ already discussed in the previous video class session, areas related to circle. So right now today in this session we are going to continue the next part, that is about the sector concept. ఏంటంటే కాన్సెప్ట్ సెక్టార్. ఓకే, సో టుడే we are going to discuss about the concept of sector. అసలు సెక్టార్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సెక్టార్, అండ్ అలాగే సెక్టార్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెక్టార్స్ అసలు ఎన్ని ఉన్నాయి, అలాగే వాటి యొక్క ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే వాటి యొక్క పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, సెక్టార్ అంటే ఏంటి ఫస్ట్ కాన్సెప్ట్, అలాగే టైప్స్ ఆఫ్ సెక్టార్స్, ఎన్ని సెక్టార్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, అండ్ అలాగే వాటి యొక్క ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అండ్ అలాగే పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ 4 మనకి ఇందులో సెక్టార్ కాన్సెప్ట్లో కవర్ అవుతాయి. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, సెక్టార్ మీనింగ్, అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సెక్టార్. సెక్టార్ అంటే జనరల్గా ఒకసారి షేప్ డ్రా చేస్తే, షేప్ డ్రా చేసిన తర్వాత వీ కెన్ గో ఫర్ ద డెఫినేషన్. ఓకే, సెక్టార్ ఈజ్ నథింగ్ బట్ దాని యొక్క ఎలా ఉంటుంది అంటే, ఐ హ్యావ్ టేకెన్ వన్ సర్కిల్, ఓకే, విత్ సెంటర్ ఓ. ఓకే, సెంటర్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఓ, అండ్ ఐ హ్యావ్ టేకెన్ 2 రేడియస్, రేడియస్ 1 అండ్ రేడియస్ 2. ఓకే, సో దీని రేడియస్ 1 కింద సేమ్ రేడియస్ ఎక్కడైనా ఒకటే కాబట్టి అలా ఎలాగైనా తీసుకోవచ్చు, లేదా సింపుల్గా మనం ఆర్ అనే పాయింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సింపుల్గా మనం ఏం తీసుకోవచ్చు, రేడియస్ అని కూడా తీసుకోవచ్చు. అంటే సో ఐ హ్యావ్ టేకెన్ హియర్ రేడియస్ అండ్ దిస్ ఈజ్ రేడియస్. రేడియస్ని 2 రేడియస్లు ఉన్నాయి కాబట్టి ర్యాడీ అని చదవచ్చా లేదా, సో రేడియస్ యొక్క ఫుల్ ఫామ్ ర్యాడీ అని చదువుతాం. ఓకే, సో ర్యాడీ ఈజ్ ద ప్లూరల్ ఫామ్ ఫర్ రేడియస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటున్నాను నేను, రేడియస్ అంటున్నాను, అవునా. సో దీన్ని మనం ఏమంటున్నాం, రేడియస్ అంటున్నాను. ఇక్కడ ఈ షేప్లో ఉంచి ఒక కరువు షేప్. ఓకే, ఈ కరువు షేప్లో ఉన్నటువంటి దాన్ని నేను ఆర్క్ అంటున్నాను. ఏమంటున్నాను, ఆర్క్, ఏఆర్సి. ఆర్క్ అంటే ఏంటి, టోటల్ సర్కిల్లో ఒక పార్ట్, ఏ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ఆర్క్. అండ్ మొత్తం సర్కిల్లో ఒక చిన్న భాగం ఉందా లేదా. ఓకే, సో దాన్ని మనం ఆర్క్ అంటాం. ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్పాను, ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్, ఏ పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ అన్ ఆర్క్. దాన్ని ఏమంటాం, ఆర్క్ అంటాం. ర్యాడీ అంటే ఆల్రెడీ తెలుసు, ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ర్యాడీ. The distance between the center to any point is called radii and a part of a circle is called arc. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెక్టార్ యొక్క డెఫినేషన్ మీకు అర్థమవుతుంది. సెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా, అంటే ఇదన్నమాట, ద ఏరియా ఆర్ ద రీజియన్, రీజియన్ అంటే ప్రాంతం. ఓకే, ద రీజియన్ దట్ హ్యాస్ బీన్ ఎన్క్లోజ్డ్. ఓకే, ద రీజియన్ దట్ హ్యాస్ బీన్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద రాడీ అండ్ ఆర్క్. ఓకే, అంటే ఇదన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ద రీజియన్ దట్ హ్యాస్ బీన్, మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద వైట్ కలర్ షేడెడ్ రీజియన్. అవునా కదా, ఈ వైట్ కలర్తో నేను షేడ్ చేస్తున్నాను చూడండి, అవునా కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఏరియా ఆర్ ద రీజియన్, ఇది దేనికి దేనికి మధ్య ఉంది, రాడీ అండ్ ఆర్క్. అంటే రేడియస్కి ఆర్క్కి మధ్య ఉన్నటువంటి ఎన్క్లోజ్ అయినటువంటి రీజియన్ని మనం సెక్టార్ అంటాం. సెక్టార్ అంటే అర్థమైంది కదండి, సెక్టార్ ఈజ్ నథింగ్ బట్ రీజియన్. ఓకే, రీజియన్ దట్ ఎన్క్లోజ్డ్, రీజియన్ దట్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్, దేనికి దేనికి, ఈ ప్రాంతం దేనికి దేనికి మధ్య ఉంది, ఒకటి ఆర్క్, ఇంకోటి రాడీ. అంటే రీజియన్ దట్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ రాడీ, ఓకే, రాడీ అండ్ ఇంకోటి ఏంటి, పార్ట్ ఆఫ్ ఏ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ ఆర్క్ అనమాట. సో ఇది మనకి
సెక్టార్ యొక్క డెఫినేషన్ కాస్త నోట్ చేసుకోండి. సెక్టార్ ఈజ్ నథింగ్ బట్ ద రీజియన్ ఆర్ ఎ పోర్షన్ దట్ హ్యాస్ బీన్ లేదా దట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద రాడీ అండ్ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ కాల్డ్ సెక్టార్. అర్థమైంది కదండి, దాన్ని మనం సెక్టార్ అంటాం అనమాట. ద రీజియన్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ రాడీ అండ్ ఆర్క్ ఈజ్ కాల్డ్ సెక్టార్. ఓకే, సో దాన్ని మనం సెక్టార్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు చూడండి. సో దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ ఇప్పుడు డైరెక్ట్గా నేను ఏమనుకోవచ్చు, దీన్ని సెక్టర్ అనుకోవచ్చు లేదా. సో దీన్ని ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టైప్స్ ఆఫ్ సెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాన్సెప్ట్ సెక్టర్ యొక్క ఇంట్రడక్షన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, టైప్స్ గురించి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్క్ ఉంది అవునా కదా. ఈ ఆర్క్ నేను లెటస్ టేక్ వన్ పాయింట్ పి అంటున్నాను. ఏబి ఏమో రాడీస్ అవుతాయి, ఓఏ ఓబి రాడీ అవునా కదా. ఓఏ ఓబి ఏమవుతాయి, ఓఏ అండ్ ఓబి ఈ రెండు ఏమవుతాయండి మనకి రాడీ అవుతాయి, అంటే రేడియస్. పి అనేది ఏంటి, ఆర్క్ మీద ఒక పాయింట్, అంటే ఆర్క్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ సర్కిల్లో ఇప్పుడు చూడండి, ఓ ఏ పి బి అంటే ఓ ఏ పి బి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అవునా కదా. ఓ ఏ పి బి మళ్ళీ ఓ, అంటే ఇక్కడ ఓతో ఎండ్ అవుతుంది అవునా కదా. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఓ ఏ పి బి ఓ అంటే ఓ దగ్గర స్టార్ట్ అయింది, అంటే ఓ తర్వాత ఏ తర్వాత పి తర్వాత బి అండ్ అగైన్ మళ్ళీ ఓ దగ్గరికి వచ్చిందా లేదా. అంటే దీన్ని మనం ఏమంటాం, చిన్న ప్రాంతం కాబట్టి మైనర్ సెక్టార్ అంటాం. ఏమంటాం, మైనర్ సెక్టార్. ఓకే, టైప్స్ ఆఫ్ సెక్టార్లో ఫస్ట్ ఏంటి, మైనర్ సెక్టార్. ఏమంటుందని, మైనర్ సెక్టార్. మైనర్ సెక్టార్ అంటే ఏంటంటే ఇక్కడ ఫిగర్ ప్రకారం ఓ ఏ పి బి ఓ, ఓ ఏ పి బి ఓ మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం మనం, మైనర్ సెక్టార్ అంటాం, చిన్నది. ఓకే, ఇక్కడ రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో పెద్ద పాయింట్ మీద నేను సి అనే పాయింట్ ఏదో తీసుకున్నాను అనుకోండి. ఇక రిమైనింగ్ ఏముంది, ఓ అంటే ఓ తర్వాత ఏ అంటే ఇక్కడ చూడండి, ఓ ఏ తర్వాత ఎక్కడికి వెళ్తుంది, సి అవునా కదా. అంటే అలాగే మళ్ళీ ఎక్కడికి వస్తుంది, బి అంటే ఓ ఏ సిబి మళ్ళీ ఓ అంటే ఇక్కడికి, అంటే ఓఏసిబిఓ ఓఏపిబిఓ. అర్థమైంది కదండి. ఇదేమవుతుంది, ఓఏసిబిఓ మీరు అబ్జర్వ్ చేస్తే ఓఏసిబిఓ అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చింది అనమాట. అంటే ఓ ఏ సి ఇవి చూసుకోండి, ఇక్కడ సి వచ్చింది అవునా, ఓఏసి బిఓ. అంటే ఈ రిమైనింగ్ పార్ట్, అంటే ఈ పార్ట్ కనుక తీసేస్తే ఆ రిమైనింగ్ పార్ట్ని మేజర్ సెక్టార్ అంటాం. ఏమంటుందని, మేజర్ సెక్టార్. ఏమంటుందని, మేజర్ సెక్టార్. మేజర్ సెక్టార్ అండ్ మైనర్ సెక్టార్. అర్థమైంది కదండి. టైప్స్ ఆఫ్ సెక్టార్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి మైనర్ సెక్టార్ అండ్ ఇంకొకటి మేజర్ సెక్టార్. ఓకే, మైనర్ సెక్టార్ అండ్ ఇంకోటి మేజర్ సెక్టార్. ఫిగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైనర్ సెక్టార్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఓఏపిబిఓ. ఓకే, అలాగే మేజర్ సెక్టార్ అంటే ఓఏసిబిఓ, అది మేజర్ సెక్టార్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ పోతే ఇంకొంచెం డెప్త్ వెళ్తే, సో సెక్టార్ యొక్క ఇంట్రడక్షన్ అయింది, టైప్స్ ఆఫ్ సెక్టార్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఐ హ్యావ్ టేకెన్ వన్ సర్కిల్, ఓకే, విత్ సెంటర్ ఓ అండ్ అగైన్ ఏ అండ్ బి రాడీ, ఏ బి రాడీ అండ్ పిబిఏ పాయింట్ ఆన్ ఆర్క్ ఆఫ్ సర్కిల్. సో ఇప్పుడు నేను ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మైనర్ సెక్టార్ నేను ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా చూసుకోండి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి, ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కొన్నిసార్లు తీటా కూడా తీసుకోవచ్చు. అంటే
తీటా బై అంటే ఎక్స్ ప్లేస్లో తీటా కూడా తీసుకోవచ్చు, తీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది కూడా కరెక్టే. ఏరియా ఆఫ్ సెక్టర్ ఈ ప్రాంతం యొక్క అంటే మైనర్ సెక్టర్. ఫస్ట్ మనం కట్టబోయేది ఏంటి ఇక్కడ మైనర్ సెక్టర్ కాబట్టి మైనర్ సెక్టర్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మైనర్ సెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. పై అంటే మనం తెలుసు 22/7. ఆర్ అంటే ఏంటి రేడియస్ అనమాట. వాడు ఏ రేడియస్ అయితే ఉంటుందో ఆ రేడియస్ ఇక్కడ వేస్తాం పై ఆర్ స్క్వేర్. బై 360 అంటే ఏంటి టోటల్ దానిలో ఒక భాగం కాబట్టి. మరి ఇక్కడ ఎక్స్ డిగ్రీస్ అంటే ఎక్స్ తీటా అని కూడా అనుకోవచ్చు. ఎక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సెక్టారు ఓకే, ఈ సెక్టారు ఆర్క్ను ఉపయోగించుకుని సెంటర్ వద్ద చేసే యాంగిల్ అనమాట. ద యాంగిల్ సబ్టెండెడ్ అట్ సెంటర్ అంటే ఎక్స్ అనమాట. సెంటర్ వద్ద చేసే యాంగిల్ని మనం ఎక్స్ అనొచ్చు, లేదా ఇంకోటి ఏంటి టీటా అని కూడా అనొచ్చు. ఎక్స్ అనొచ్చు లేదా టీటా అని కూడా అనొచ్చు. అంటే ఫైనల్గా ఫార్ములా ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటి అంటే యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ సెంటర్. ఎక్కడ ఎట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో అక్కడికి వేస్తాం అనమాట. 60 అయితే 60, 90 అయితే 90, 45 అయితే 45. అది మనకి క్వశ్చన్లో ఇస్తాడు అనమాట. ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ అని చెప్పి ఒక్కొక్కసారి ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రెంట్ అంటాడు. ఓకే, క్వాడ్రెంట్ అంటే ఏంటి 1/4 అంటే 90 degrees పెట్టాలన్నమాట. ఒక్కొక్కసారి యాంగిల్ ఇవ్వడు. క్వాడ్రెంట్ అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి 90 degrees పెట్టాలన్నమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇలా తిరిగి వచ్చేటప్పటికి ఒక హాఫ్ కంప్లీట్ అవుతుంది. అంటే దీన్ని ఒక క్వాడ్రెంట్ కింద తీసుకుంటాం. అంటే చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా వచ్చి ఇలా వచ్చేటప్పటికి ఇది ఒక క్వాడ్రెంట్ అనమాట. అంటే ఎక్స్ ప్లేస్లో ఎంత వేస్తాము 90 వేయాలన్నమాట క్వాడ్రెంట్ అనగానే. ప్లస్ అలాగే ఒక్కొక్కసారి ఇదే సెక్టర్ ఇప్పుడు మనం చూడండి సెమీ సర్కిల్ అయిపోయింది అనుకోండి, అంటే 2 parts కింద విడిపోయింది అనుకోండి, అప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎంత వేస్తాం 180 వేస్తాం. ఎందుకంటే 180 అప్పర్ 180 లోవర్ కాబట్టి. అంటే ఇంకొక క్వాడ్రెంట్ కూడా యాడ్ అవుతుంది ఇటు సైడ్ 90. ఓకే, అంతవరకు అవసరం లేదు. క్వాడ్రెంట్ అనే పేరు వినబడితే ఎక్స్ ప్లేస్లో ఎంత వేయాలి 90. అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రెంట్ అంటాడు. ఏరియా ఆఫ్ క్వాడ్రెంట్ అనగానే యాంగిల్ మళ్ళీ సెపరేట్గా ఇవ్వడు. క్వాడ్ అంటే 1/4 అంటే ఎక్స్ ప్లేస్లో 90 వేయాలి. ఇది ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్. అర్థమైంది కదండి, మైనర్ సెక్టార్ యొక్క ఏరియా వస్తుంది అనమాట. అంటే ఈ ఏరియా వచ్చేస్తుంది. ఇక రిమైనింగ్ ఏముంది మేజర్ సెక్టార్ ఉంది. మరి మేజర్ సెక్టార్ యొక్క ఏరియా ఎలా వస్తుంది జాగ్రత్తగా థింక్ చేస్తే, ఇక రిమైనింగ్ మేజర్ సెక్టార్ ఏదైతే ఉందో ఓకే, మేజర్ సెక్టార్ యొక్క ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ వన్, అవునా కదా. సో ఇక్కడ సెంటర్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ గీసాను, ఇక్కడ ఓ అని పెట్టాను, ఏ అని పెట్టాను, బి అని పెట్టాను, ఇక్కడ పి అని పెట్టాను. ఏరియా ఫార్ములా కూడా వేసాను ఏంటి ఎక్స్ బై లేదా తీటా బై ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ వేస్తే నాకు ఏరియా వచ్చింది. ఇదంతా ఏంటి మైనర్ సెక్టార్ యొక్క ఏరియా వచ్చింది. మరి నాకు దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏంటిది మేజర్ సెక్టార్ ఏరియా కూడా కావాలి. అది ఎలా వస్తుంది టోటల్ సర్కిల్లోంచి అంటే 360 degrees నుంచి. అంటే ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ కావాలి నాకు. ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మైనర్ సెక్టార్ ఆల్రెడీ వచ్చింది. ఎలాగా ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ వేస్తే ఇది మనకి మైనర్ సెక్టార్ వచ్చింది. ఇక రిమైనింగ్ నాకు మేజర్ కావాలి. అంటే టోటల్ 360లోంచి అంటే మేజర్ కావాలి అంటే టోటల్ 360 మైనస్ ఇక్కడ వచ్చినటువంటి మైనర్ ఉందా కదా, ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ అనమాట. ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. టోటల్ 360లోంచి అంటే టోటల్ 360లోంచి ఈ మైనర్ సెక్టార్ కనుక తీసేస్తే మనకి మిగిలేది మేజర్ అనమాట. ఆ మేజర్ యొక్క ఏరియా ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు మేజర్ రావాలి అంటే టోటల్ 360లోంచి మైనర్ని కనుక తీసేస్తే మనకి మేజర్ సెక్టార్ వస్తుంది. మేజర్ సెక్టార్ వస్తుంది. మైనర్ సెక్టార్ ఎలా వస్తుంది ఫార్ములా ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటి సెంటర్ వద్ద చేసే యాంగిల్ అనమాట. ఇది మనకి తెలుసుకున్నది ఏరియాస్ ఆఫ్ సెక్టార్, ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్, ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్. అర్థమైంది కదండి. ఫస్ట్ సెక్టార్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సెక్టార్ అంటే ఏం చెప్పుకున్నాం ద రీజియన్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ రాడీ అండ్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ sector. And there are two types of sector, minor sector and major sector.
మైనర్ సెక్టర్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇదిగోండి x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇన్ కేసు ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రెంట్ అంటే x ప్లేస్లో ఎంత పెడతాం? 90 డిగ్రీస్ పెడతాం. అలాగే నెక్స్ట్ ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? టోటల్ 360 డిగ్రీస్లోంచి మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ అంటే టోటల్ 360లోంచి మైనర్ని తీసేస్తే ఇంక మిగిలేదు మనకి మేజర్ కాబట్టి. దిస్ ఈజ్ అబౌట్ ఏరియాస్ ఆఫ్ సెక్టర్ అనమాట. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ సెక్టర్, ఇది లాస్ట్ కాన్సెప్ట్ సెక్టర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే దీనికి కూడా ఒక సింపుల్ ఫార్ములా అండి. పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? దీనికి కూడా వెరీ సింపుల్ ఫార్ములా. పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఏంటంటే వెరీ వెరీ ఈజీ. చూడండి x/360 ఇంటూ అంటే 360 డిగ్రీస్ అనమాట. x/360 ఇంటూ 2πr ప్లస్ 2r. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. పెరిమీటర్ ఆఫ్ సెక్టర్. ఓకే, అలాగే ఏరియా ఆఫ్ సెక్టర్ చూసుకోండి. ఏరియా ఆఫ్ సెక్టర్కి పెరిమీటర్ ఆఫ్ సెక్టర్కి మీకు డిఫరెన్స్ చూసుకోండి. ఏరియా ఆఫ్ సెక్టర్ అయితే సేమ్ ఇక్కడ ఎలా వచ్చింది అక్కడ కూడా అంతే. x/360 ఇంటూ ఏరియా కాబట్టి పై ఆర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏరియా కాబట్టి పై ఆర్ స్క్వేర్, ఇది పెరిమీటర్ కాబట్టి 2πr వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, పెరిమీటర్ కాబట్టి 2πr వస్తుంది. ఓకే, ఈ 2r ఏంటి? డయామీటర్ సెంటర్లోది. ఓకే, ఏరియా కాబట్టి పై ఆర్ స్క్వేర్, పెరిమీటర్ కాబట్టి 2πr. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. 2πr పై ఆర్ స్క్వేర్, 2πr పై ఆర్ స్క్వేర్. వెరీ సింపుల్. ఏరియా కాబట్టి పై ఆర్ స్క్వేర్, పెరిమీటర్ కాబట్టి 2πr. ఓకే, సో x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అయితే ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్. మరి అలాగే పెరిమీటర్ ఆఫ్ సెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? బై యూజింగ్ ద ఫార్ములా x/360 ఇంటూ ఇక్కడ చూసుకోండి మిత్రుల 2πr ఉంటుంది. ఓకే, x/360 ఇంటూ 2πr ఇన్ ప్లస్ 2r, 2πr ప్లస్ 2r, 2πr ప్లస్ 2r. ఈ 2r అనేది ట్వైస్ ద రేడియస్ అనమాట. సో ఫైనల్గా పెరిమీటర్ ఆఫ్ ఎ సెక్టర్ ఈజ్ నథింగ్ బట్, పెరిమీటర్కి ఏరియాకి డిఫరెన్స్ అర్థమైంది కదండి. ఏరియా అయితే x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టర్ అయితే మాత్రం x/360 ఇంటూ 2πr ప్లస్ 2r అనేది ఎడిషనల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి టోటల్గా సెక్టార్స్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఓకే, సెక్టార్స్ యొక్క కాన్సెప్ట్. సో సెక్టార్ అంటే ఏంటో చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ సెక్టర్ అంటే చెప్పుకున్నాం, ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ అంటే ఏంటి, ఏరియా ఆఫ్ మేజర్ సెక్టార్ అంటే ఏంటి, అలాగే పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టర్. మరీ చెప్తాం, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మైనరే కట్టాలి. ఓకే, ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ ఎలా వస్తుంది? x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ వేస్తే వస్తుంది. ఆ వచ్చిన దాన్ని టోటల్ 360లోంచి అంటే 360 మైనస్ మైనర్ సెక్టర్ చేస్తే ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్ వస్తుంది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టర్ ఫార్ములా ఏంటంటే x/360 ఇంటూ 2πr ప్లస్ 2r. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం సెగ్మెంట్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.